Hey guys, welcome back to our channel Mana Prayanam. So this is our part 2 towards Rachkonda Fort. ఎవరైతే part 1 చూడలేదో పైన ఆ ఐకాన్ వచ్చేస్తే దానిపైన క్లిక్ చేసి part 1 చూసేయండి. This is part 2 towards our Rachkonda Fort. Let's begin. రచకొండ ఫోర్ట్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ ఆ పొయ్యే వేలో ఉన్న బ్యూటీ, లైక్ ఇలాంటి రైడ్స్ మనం సిటీలో ఎంత రైడ్ చేస్తాం మనం, బట్ ఇలాంటి నేచర్లో రైడ్ చేసి వచ్చే ఫీలే వేరే ఉంటుంది. ఒక పక్క పొలాలు, నడుమధ్యలో ఒక రోడ్డు, ముందు గుట్టలు, అండ్ ఆ క్లైమేట్, ఆ వెదర్, ఇంకా విత్ అవర్ ఫ్రైడే. సో మన ఫ్రైడే పైన ఇలా అలా జాలీగా వెళ్తూ ఉంటే వచ్చే ఫీలే వేరప్ప. గుట్టలు మనకి ఎట్లా కనిపిస్తున్నాయి, ఒక ఇల్యూజన్ లెక్క. లైక్ మనం ఇలా వెళ్తూ ఉంటే అవి ఇట్లా దూరం పోతున్నట్టు ఫీల్ వస్తుంది. లైక్ మనం ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. దీని అమ్మ రోడ్ అంతా శాండే. సో ఇక్కడ నుంచి వెళ్ళి రచకొండ ఫోర్ట్ అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ ఉందంట. సో లెట్స్ సీ ఆఫ్ రోడ్ ట్రై చేద్దాం ఎట్లుంటుందో. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నా. స్టార్ట్ అయింది అసలే నా ఆఫ్ రోడ్తో ఇదరే మియా. రోడ్ అంతా ఉసిగా బైక్ స్కిడ్ అయిందంటే కిందికే. క్యాష్ లేదమ్మా. సో గైస్ వాళ్ళు వెనక అక్కడ ఆపేసి మాకు అమౌంట్ ఇవ్వండి కొడుక అది ఇది అక్కడ చూసాను కదా వీడియో. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసుకుంటా అమౌంట్ అడుగుతున్నా, బట్ ఓకే. సో ఫైనలీ వి రీచ్ రచకొండ ఫోర్ట్. యోగా అయితే వచ్చేసినాం. అమ్మ ఏంది ఇక్కడ గేట్ వేసిండ్రు. లోపల తీసుకురాదా? ఎందుకు గైస్, సో మనం ఫైనల్లీ రచకొండ ఫోర్ట్ అర్బన్ పార్క్ రీచ్ అయిపోయినాం. సో ఇదే మన ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ కూడా ఫస్ట్ ఇట్లా ఏం లేకుండే అంట. సో ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేస్తుండ్రు, అండ్ వాళ్ళు టికెట్ కూడా ఛార్జ్ చేస్తుండ్రు. పర్ హెడ్ 20 రూపీస్ అంట. చూసుకోవచ్చు లొకేషన్. ఒక ఏకాంతమైన ప్రాంతంలో ఎక్కడో ఒక ఫోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ మన ఫ్రైడే ఉంది, అండ్ ఇక్కడ ఒక తాత కూర్చున్నాడు. తాత ఏమన్నా చెప్తావా రచకొండ ఫోర్ట్ గురించి? తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళు మీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? సో గైస్, మనం రచకొండ ఫోర్ట్లో ఎంటర్ అయిపోయినాం. అక్కడ బైక్ అలౌడ్ చేస్తలేకుండే, అక్కడంతా 20 రూపీ బైక్కి ఎక్స్ట్రా మనీ, కెమెరాకి ఎక్స్ట్రా మనీ, అది ఇది అనుకుంటా పెద్ద సొల్లు వచ్చింది చెప్పిండాడు. కానీ ఏదోలా మనం మేనేజ్ చేసి లోపల వచ్చేసినాం. లోపలికి వెళ్ళి చూద్దాం. కొండస్ ఉంది, కొండలు ఎక్కినట్లు బైక్స్. మనం బైక్లో దింపితే గైస్ సెట్ వాళ్ళు అర్థమవుతలే గైస్. గైస్ ఇక్కడ వరకు అయితే బైక్ వచ్చేసింది, బట్ దీని ముంగడ బైక్ ఎటు అవుతుంది. అక్కడ నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. కొండల్లో తిరుగుతున్నాం ఎక్కడెక్కడ. ఓ షట్. ఓకే గైస్ అడ్వెంచర్స్ చెయ్యండి, బట్ కానీ
ఎవరికి ఎటువంటి హాని ఇబ్బంది కలగకుండా చేయండి. బైక్స్ అయితే ఇక్కడి వరకే, ఇక్కడ మేము పార్క్. సో బైక్స్ అన్ని అక్కడ వరకు వచ్చేస్తా, బైక్స్ అన్ని అక్కడ పార్క్ చేసేసినాం. సో ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ అడవిలో మనం వెళ్తున్నాం. నా ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం రచ్చకొండ ఫోర్ట్. ఇది ఫోర్ట్ అనేది ప్రాపర్ ఫోర్ట్ లెక్క బిల్డ్ అయ్యి లేదు. ఐ థింక్ ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, తర్వాత మొత్తం ఓపెన్ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ వావ్, ఇది చూడండి ఒకసారి. ఇక్కడ నియర్ బై లొకేషన్స్ కూడా గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అండ్ ఈ ఫోర్ట్ బాగా లోపట్టుకుంది. అంటే ఇక్కడ వచ్చే దారి కూడా అడ్వెంచరస్గా ఉంది. సుస్వాగతం. యాక్చువల్లీ ఇక్కడ అర్థమవుతలేదు రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్టింగ్ ఉన్నది, ఎక్కడ ఎండింగ్ ఉన్నది అని ఏం అర్థమవుతలేదు. జస్ట్ పోవాలంతే. ఒక ఆల్మోస్ట్ ఒక 40-50 ఫీట్స్ మీదకే ఉన్నాం. ఒక 5 ఫ్లోర్స్. ఐ థింక్ రెయినీ సీజన్లో ఇక్కడ మొత్తం ఇట్లా వాటర్ నిండిపోతే కావచ్చు కదా. మొత్తం వాటర్ అంతా ఇక్కడ, ఇవే వాటర్ వాళ్ళు అగ్రికల్చర్కి యూజ్ చేస్తారు కావచ్చు. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే లోపల తినడానికి స్టోర్స్ ఏం లేవు, వాటర్ కూడా ఈవెన్ దొరకడం చాలా కష్టం. అండ్ వాష్రూమ్స్ కూడా అక్కడెక్కడో స్టార్టింగ్లో ఉన్నాయి, అంతే, లోపల లేవు. సో వచ్చే వాళ్ళు ప్రాపర్ ప్లాన్ చేసుకొని ఓఆర్ఎస్ తీసుకొని అండ్ ఫుడ్ అన్నీ తీసుకొని రండి, అంతే. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్, ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అవన్నీ ఎక్స్పెక్టేషన్ వదిలేయండి. జస్ట్ బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్. ఇప్పుడు సడన్గా ఏదైనా వైల్డ్ యానిమల్స్ మన మీద అటాక్ చేస్తే మన పరిస్థితి? ఆల్రెడీ నా పైన చింతకాయ అటాక్ చేసింది. అది అటాక్ చేయలేదు, నేనే తిందామని దాచిపెట్టుకున్నా. దాచిపెట్టుకున్న అచ్చా, నా క్యాప్లో పెట్టినావా? అవును. క్రేజీ. ఇక వైల్డ్ యానిమల్స్ ఏమైనా అటాక్ చేసిందంటే డిపెండ్స్ అపాన్ అవర్ లక్. ఈరోజు మన లక్ మంచిగా ఉంటే ఇంటికి పోతాం. అలాంటివి ఏమి ఉండవు, ఉంటే మనకి ఇట్లా లోపల రానియకపోతుండే. అండ్ వాళ్ళు అన్ని సెక్యూరిటీస్ చూసే అలౌ చేస్తున్నారు పబ్లిక్కి. ఇఫ్ అలాంటిది ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఏమైనా ఉన్నాయి, మనకు ఏమన్నా రిస్క్ ఉన్నదంటే అసలు అలౌ చేయకపోతుండే. క్లియర్. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫోర్ట్ గురించి ప్రాపర్ గైడెన్స్ లేదు. సో ఇప్పుడు ఈ ఫోర్ట్ గురించి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంది, యా ఫిర్ ఎవరు చెప్పేవాళ్ళు, అండ్ ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉన్నదంటే కదా పబ్లిక్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు. సో అవన్నీ డెవలప్ చేయాలి. సో వాళ్ళు చేస్తుండ్రు. ఇప్పుడు ఫస్ట్ ఇంత అవడంగా లేకుండే, ఇప్పుడు అవుతుంది. నాకు ఒకటి తీసుకో. అటాక్ చేస్తే కొట్టేద్దాం. ఒక అన్నల పాట పాడు, అది ఒక అన్నల పాట పాడు. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. ఎర్ర టీ షర్ట్ ఎర్ర క్యాప్ వేసుకున్నావు కదా ఈ పాట. ఎవరికి డెడికేట్ చేస్తున్నావు? ఏందయ్యా ఇది? ఎట్లా అసలు 2023లో మనకు ఈ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసిన గూగుల్ మ్యాప్స్. అప్పుడు ఆ పబ్లిక్ ఇక్కడ ఒక ఫోర్ట్ కట్టాలి, ఎట్లుండాలి ఈ డిజైన్ అని. హౌ దే డూ దిస్? వావ్, అది చూస్తున్నావు ఆ రాక్ అంత పెద్ద, అది బ్యాలెన్స్ ఎట్లయితుంది అసలు? ఓ మై గాడ్, లిటరలీ ఇంగో అదంతా. ఏమన్నా రాకుందా?
Gonna take it slow. సో ఇక్కడ ఒక మంచి పెయింటింగ్ చేసారు. చూడొచ్చు మనం ఎంత హైట్లో ఉన్నాం. సో ఇప్పుడు అప్పటి నుంచి మా ఎంబడిని ఎదురుతుంది. నువ్వు తినని కూర్చుంటే తినడానికి ఇస్తలేదు. బ్యాక్ కోసం యాక్చువల్లీ ఫుడ్ కోసం బండి ఎక్కడుందో మేమెక్కడున్నాము ఎవరెక్కడున్నారు. మెల్లేరా స్కిడ్ అవుతుంది. ఈ షూకి గ్రిప్ లేకపోతే రాకరా బాబు. మొబైల్ పిల్లలు పాకెట్ పెట్టుకో, గట్లా పెట్టుకోకు. ఎక్కడన్నా కాల్ జారి కిందట మొబైల్ మీద ఒత్తుతో పోతుంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందంట. ఇంతగానో ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ టాప్ వ్యూ ఉంది. చూడండి వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడనే కూర్చున్నారు. ఇక్కడ టెంట్ నైట్లో ఎవరో టెంట్ వేసినట్టున్నారు. సో హే గైస్, సో ఎవ్వరు లేరు. మొత్తం ఓవరాల్ ఈ మొత్తం కొండలో చూస్తే కదా మీకు ఒక్కరు కూడా కనిపించరు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా, అట్లా ఉంది ఇక్కడ. సో కటింగ్ పపాయ తీసుకొని వచ్చినాం. సో అవే తింటున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఏం దొరికాయి. సో ఇవి తీసుకొని వచ్చిండు ఆది. వీడు ఎప్పుడు ఫుడ్ విషయంలో చాలా ముందు జాగ్రత్త పడతాడు. సో క్యారీ చేసిండు. సో ఇప్పుడు అదే బాగా బెనిఫిట్ అవుతుంది. సో ఎవరైనా రచ్చకొండ ఫోర్ట్ రావాలి అని అనుకుంటే ఫుడ్ క్యారీ చేయడం మర్చిపోకండి. ఓకే, సింపుల్. పీస్ ఆఫ్ మైండ్ కోసం బెస్ట్ ప్లేస్ రావాలి. మేము ఎక్కడ కూర్చున్నాం యాక్చువల్లీ, కింద గడ్డి చెట్లు. బట్ కొంచెం రిలీఫ్ అయితే అనిపిస్తుంది. గుడ్. బట్ ఇది అందరికీ వర్కౌట్ అవుతుందని నేను అనుకోను. అసి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఒకసారి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి. వచ్చారు. ఇప్పుడు అన్న ఎవరు రారు అది ఇది అని చూసినా ఎంతమంది వచ్చిండ్రు. ఏం లేదు ఇక్కడ చూడు. రోజా జాని హే గాయ్స్, సో మరొక వీడియోతో తొందరగా కలిసేద్దాం. సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. వెయిట్ గుర్తుపెట్టుకోండి, ఇది నా ప్రయాణం కాదు, మన ప్రయాణం. మనల్ని ఎవరు రాయలేదు. Empty streets, but I keep searching for your trace in the dark. Losing myself in the endless memories of the